అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాయదుర్గం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వకుండా, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా, కడప ఉక్కు పరిశ్రమ ప్రారంభించకుండా రాయలసీమ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న నరేంద్ర మోడీ గో బ్యాక్ ఏఐవైఎఫ్ డిమాండ్. రాయదుర్గం సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఏఐవైఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షులు కావలి కోట్రేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే మరి కర్నూలు జిల్లా ఉందో ఆ కర్నూలు జిల్లాలో మరి భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారు మరి పర్యటన చేపట్టడం జరుగుతుంది. మరి పర్యటన విషయం ఏంటంటే, దాదాపు ఇంతకుముందు కూడా మరి తిరుపతి, అదేవిధంగా విశాఖపట్నం తదితర ప్రాంతాలకి మరి నరేంద్ర మోదీ గారు వచ్చినప్పటికీ మరి పూర్తి స్థాయిలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ మరి విభజన అనంతరం కూడా ప్రత్యేక హోదా కావచ్చు, విభజన హామీలు కావచ్చు, ప్రత్యేక ప్యాకేజీ కావచ్చు, మరి దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి 5 కోట్ల ప్రజలకి పూర్తిగా హక్కులను కల్పిస్తూ మరి పొద్దుపరిచిన హక్కులు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మరి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా మరి పూర్తిగా విస్మరించి వాటిని నెరవేర్చకుండా దాదాపు ఇప్పుడు 10 వరకు కూడా మరి కమ్యూనిస్ట్ పార్టీలు, విద్యా సంఘాలు, యువజన సంఘాలు, వాళ్ళ మేధావులు, కవులు అందరూ కూడా ముక్త కంఠంతో వెనుకబడ్డ ప్రాంతం, వెనుకబడ్డ రాష్ట్రం అని చెప్పేసి మరి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ కల్పించి మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మరి కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పేసి 1కి 10 మరి పెద్ద పెద్ద వ్యక్తులు కావచ్చు, కమిషన్ అన్ని చెప్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వివరిస్తే పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున చేరిన సందర్భాలు ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా అఖిల భారతీయ యువజన సమైక్య ఏఐవైఎఫ్ యువజన సంఘంగా దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే ఏదైతే ఇవాళ విభజనాంతరం ఇచ్చిన హామీలు ఖచ్చితంగా ఉన్నాయో, ప్రత్యేక హోదా కావచ్చు, ప్రత్యేక ప్యాకేజ్, విభజన హామీలు కావచ్చు, మనం వాటిలో పూర్తి స్థాయిలో నెరవేర్చాలా. అవి నెరవేర్చకపోగా విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా వాళ్ళ అమ్మకం జరుగుతుంది. మరి కడప ఉక్కు ఫ్యాక్టరీ కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టలేకపోతున్నారు. ఇట్లాంటి వాటిని కూడా ఇవాళ చేపట్టకపోగా వాళ్ళు ముద్రించడానికి మరి కర్నూలు జిల్లాలో పర్యటన చేస్తారని చెప్పేసి ఇవాళ మరి కేంద్ర ప్రభుత్వాన్ని మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఇవాళ యువజన సమైక్యగా మేము అడుగుతున్నాం. తక్షణమే మీరు యువతకి న్యాయం చేయండి. యువతకి ఇచ్చినట్టు 2 కోట్ల ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీని నెరవేర్చాలని చెప్పేసి ఇవాళ అడుగుతున్నాం. ఖచ్చితంగా నరేంద్ర మోదీ గో బ్యాక్ అని చెప్పేసి చెప్పాలని చెప్పేసి ఈ విలేకరుల సమావేశం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఖచ్చితంగా పర్యటించే అర్హత గాని పర్యటించాల్సినటువంటి వ్యక్తులు మీరు కాదు ఈ ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పేసి ముక్తా కంఠంతో ఏఐవైఎఫ్ ఈ సందర్భంగా తెలియజేస్తుంది.